అప్పుడే తెలుగైందా? ఫోన్ ఎక్కడుంది? ఈరోజు ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా మెసేజెస్ వచ్చినాయా చూద్దాం. ఈ ఇయర్ ఎండింగ్ పిక్స్ ఎవరైతే చూడలేదు, చాలా మంది పెట్టినాం కానీ ఎవరు చూడలేదు. ఓకే, ఇంపార్టెంట్ మెసేజ్ కూడా ఎక్కువేం లేవు. కరెక్ట్. అరే దేవుడా, ఈ మొబైల్ పట్టుకుంటే చీరలు ఎక్కడున్నాయో, వస్తువులు ఎక్కడున్నాయో ఏమీ కనిపించట్లేదు క్లియర్గా. కొన్ని వాటర్ తాగి టీ అన్న తాగదాం. పేపర్ వచ్చిందా? ఓకే, పేపర్ కూడా చూసాం కొద్దిగా. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఈ పేపర్లో అందరి జీవితాలు మరణాలకి అంకితమై ఉన్నాయి. ఒకడేమో భార్యను చంపి నదిలో వేస్తాడు, ఇంకొక ఆమెమో భర్తను చంపి ఫ్రిడ్జ్ లో పెడుతుంది, ఇంకొకడేమో ఏమేమో చేస్తూ ఉన్నాడు. జీవితం మొత్తం అంతా కష్టంగా తయారైతుంది. శాంతి సమాధానం చాలా కరువైపోతున్నాయి. రే 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 శాంతి అంటే నువ్వు గుర్తుకొచ్చా? అసలు ఈరోజు బైబిల్ చదువుకోలేదు, ప్రార్థన చేసుకోలేదు, దేవునికి సమయాన్ని ఇవ్వలేదు. అంతా నా సొంత పనుల్లో పడి దేవుణ్ణి మర్చిపోయినాను. ప్రభువా, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి నాకు సహాయం ఇవ్వండి నాన్న. యేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించండి నాన్న. నిన్ను విడిచి నా పనులు నిమగ్నమై మీకు మొదటి స్థానం ఇవ్వనందుకు నా యొక్క అవిధేయతను, నా యొక్క అజ్ఞానాన్ని క్షమించండి. ఇదిగో ఇటు చూడు, చూడు, నీకు ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి? వాట్సాప్ లో ఇప్పుడే మెసేజ్ వచ్చింది, నువ్వు ఈరోజు బయోమెట్రిక్ వేయలేదంట, స్కూల్లోకి వెళ్ళి వెంటనే వెళ్ళు. ప్రేయర్ ఇంకో రోజు చేసుకోవచ్చు, ప్రేయర్ ఇంకో రోజు బైబిల్ చదవచ్చు. అదిగో నీకు వాట్సాప్ ఇష్టం లేకపోతే ఇన్స్టా ఓపెన్ చేయి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను. లేదు, ఇన్స్టాలో మంచి కలర్ఫుల్ రీల్ వచ్చింది, చూడకపోతే మిస్ అయిపోతావు నువ్వు. లేదంటే ట్విట్టర్ ఓపెన్ చేయి, ఎన్ని లైక్స్ వచ్చాయో. నువ్వు పెట్టిన పోస్ట్ కి చాలా లైక్స్ వచ్చాయి. చూడు, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. జస్ట్ 2 seconds అంతే. క్రిస్మస్ కి సంబంధించి, న్యూ ఇయర్ కి సంబంధించి చాలా పోస్టులు పెట్టినాను. ఎంతమంది చూసినా దేవుడు అర్థం చేసుకుంటాడులే. ఇంకో రోజు ప్రేయర్ చేసుకోవచ్చు. చూడు, ఓపెన్ చేయి. నాకు కుమారుడా, నేను ఇక్కడ ఉన్నాను, నా శాంతిని నీకు అనుగ్రహిస్తాను. వచ్చావయ్యా, ఎప్పుడు నువ్వు శాంతి 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 అంటావు. ఆ శాంతి ఎవరికి కావాలి? ఇది ఓపెన్ చేయ. నువ్వు ఇది ఓపెన్ చేస్తే అబ్బో ఎన్ని యూస్ఫుల్, నీకు చాలా యూజ్ అవుతుంది. ఓపెన్ చేయి, చూడు, ఓపెన్ చేయి. 5 seconds అంతే. వద్దు, దూరంగా వెళ్ళిపో. నీవిచ్చే శాంతి నాకు అవసరం లేదు. నిజమైన శాంతి సమాధానం శాంతి వచ్చాడు కదా, మనకెందుకు ఇంకా. పోదాం. ఇంత మొత్తం లేడీస్ ఈయన తప్పి సాలే పొద్దున్న దేవుడు పట్టుకున్నాడు, ప్రేయర్ చేసుకుంటాడు. అన్నా లైట్ ఆఫ్ అన్నా, పడుకున్నా, నిద్ర వస్తుంది అన్నా. నేను ఇప్పుడే లేచినాను, నాకు నిద్ర రావట్లేదు. ఒక 10 నిమిషాలు నేను బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని నువ్వు పండు. ఈయన తట్టు అన్నా, అలా కాదన్నా, నేను కూడా చాలా ఇళ్ళమన్నా. కాసేపు 5 minutes నిద్రపోదాం అన్నా, పడుకుందాం. ప్లీజ్ అన్నా, నా మాట విన్నా. సీతాపతక్కులు పొద్దున్న 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకోమని చెప్పట్లేదా నీకు? లేచి చేసుకో. అవన్నీ కాదన్నా, బైబిల్లో ప్రార్థన చదువుకోవచ్చులేనా?
పడుకుందామా కాసేపు నేల చల్లగా ఉంది, కాసేపు పడుకుందాం అన్నా. దేవుడు అర్థం చేసుకుంటాను అన్నా. ప్లీజ్ అన్నా పడుకుందామా. అది ఒక్కసారి లైట్ ఆఫ్ చేయనా, 5 minutes పడుకుందాం అన్నా. పండుకుందామా? పడుకుందామా. నాకు కూడా అలసిపోయినట్లుంది, చల్లగా ఉంది, అందుకని స్వెటర్ వేసుకున్నాను. రైట్. కుమారుడా, మెలకువగా ఉండి ప్రార్థన చేయము. ఈయన మళ్ళీ వచ్చాడు. అగు! ఆయన ఇంకా చెప్తాడా? ఎవరబ్బా ఈయన మరి ఆగు అని అంటాడు. ఇప్పుడు ఒకడు వచ్చి డిస్టర్బ్ చేసిపోయా. నిన్న మీ అన్న ఏమన్నాడో గుర్తుందా? ఎవరేమన్నారు నాకేం గుర్తులేదు పో. అప్పుడు మర్చిపోయావా? అంత సోమరిపోతావా? ఆలోచించు. 10 మంది ముందు అవమానించాడు మీ అన్న. ఆలోచించు. నీ రక్తం చల్లబడిందా? కోపం రావట్లేదా? సిగ్గు లేదా? లే, నిన్న తిట్టు, నిన్నతో గొడవపడు. లే, గొడవపడు, నిన్నతో గొడవపడు. నువ్వు చేసేదే కరెక్ట్, నీ ఆలోచన కరెక్ట్. అవును అవును చూడండి, నిన్న అందరూ నిన్నతో గొడవపడు ఖచ్చితంగా. అందరూ ముందు అవమానపరిచినాడు. అవమానించండి. ఖచ్చితంగా మన కాడో పేడ తీసుకోవాలి కొత్త సంవత్సరంలోన. రైట్, ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు తన్నే వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా లేచిపోయేస్తారు ఈ రోజు. చేసేదే కరెక్ట్. కుమారుడా, ఇప్పుడైతే కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణమును, నీ నోట బూతులు అనే మాటను పూర్తిగా విసర్జించుడి. ఎవని మనసు నా మీద ఆనుకొనునో వారిని పూర్ణ మనస్సు కలవానిగా చేసేదను. అవన్నీ ఆలోచించొద్దు. వెళ్ళు, నువ్వు గొడవపడు. నువ్వు ప్రార్థన చేసేది కాదు, ఖచ్చితంగా గొడవపడాలి. వెళ్ళు, ఖచ్చితంగా గొడవపడు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ప్రభువాన్ని నేను భరించలేకపోతున్నాను. ఇవన్నీ టెంప్టేషన్స్ ఎక్కువైపోయినాయి, శోధనలు ఎక్కువైపోయినాయి. నన్ను వెళ్ళు ప్రభువా, యేసయ్యా, నాకు సహాయం చేయండి అన్నా. నేను భరించలేకపోతున్నాను. వెళ్ళు, వెళ్ళు. మంచి దేవుడికి సాతానా నిర్మూలించు. నేనే మార్గమును, సత్యమును, జీవమునని లోకము చాలా గట్టిగా అరుస్తుంది, కానీ నా స్వరము చాలా నెమ్మదిగా వినిపిస్తుంది. కుమారుడా, నీకు లోకం కావాలా, నేను కావాలా? ఆలోచన చేసుకో. ప్రభువా, ఈ లోకంలో ఉన్నది ఏది అక్కర్లేదు నాన్న, నువ్వు నాకుంటే చాలు. ఈ లోకంలో ఉండే నేత్రాశ, జీవబడంబం, ఈ లోకాశలు నన్ను లాగినను వాటి నుండి నా కన్నులు త్రిప్పివేయడానికి మీరే సహాయం చేయండి తండ్రి. మీరు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. కుమారుడా, భయపడకము, దిగులు పడకము. నీకు సమీపముగా ఉన్నవాడను, నిన్ను విడవను, ఎడబాయను. మాట ఇచ్చి తప్పుటకు నేను నరుడను కాను, నేను నమ్మకమైన దేవుడను. నా కుమారుడా, నీవు నా ఉపదేశములను ఆలకించుము, నువ్వు సంరక్షించబడదు. నా కుమారుడా, పాపము నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, వివేకము గలవాడవై నీతిని స్వతంత్రించుకొను. నేను లోకమును జయించిన వాడను, పాపమును జయించిన వాడను, అపవాదిని జయించిన వాడను. నమ్మకమును, విశ్వాసమును మాత్రము ఉంచుము, వాటన్నిటిపై నీకు విజయమును అనుగ్రహించువాడను నేనే. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ప్రార్థన యొక్క శక్తి తెలుసు అనుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మోషే ప్రార్థించాడు, ఎన్నో అద్భుత కార్యాలను తన జీవితంలో తను చూశాడు. తను చేసిన ప్రార్థన ద్వారా ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమునకు నడిపింపబడినట్లుగా మనం చూస్తాం. దావీదు ప్రార్థించాడు ఎన్నోసార్లు తన చుట్టూ ఉన్న శత్రువులపై, తన చుట్టూ ఉన్న శ్రమలపై గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. హన్నా ప్రార్థించింది తన దుఃఖానికి, తన కన్నిటికి ప్రతిఫలంగా శ్రేష్టమైన బహుమానాన్ని తాను పొందుకుంది. ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన తన జనాంగాన్ని గొప్ప వినాశనం నుండి రక్షించినట్లుగా మనం చూస్తాం. సంఘం చేసిన ప్రార్థన ద్వారా పరలోకమే కదిలింపబడింది. పేతురును చెరసాల నుండి దేవుడు విడిపించాడు. మన మాటలో చెప్పాలంటే పరలోక సైన్యమే ఆ కార్యాన్ని జరిగించడానికి క్రిందికి దిగి వచ్చింది. భక్తుడైన పౌలు గారి మాటల్లో ప్రార్థన అంటే దేవుని కవచం అని, ప్రార్థన అంటే దేవునిపై నమ్మకం ఉంచటం అని,
ప్రార్థన అంటే దేవునిపై విశ్వాసం ఉంచడం అని, ప్రార్థన అంటే ఆత్మకు సంసిద్ధత అని, ప్రార్థన అంటే దేవుని చిత్తం అని, ప్రార్థన అంటే తమను తాము దేవునికి అర్పించుకోవటం అని పరిశుద్ధ లేఖనాల ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రపంచానికి బోధించాడు. కాబట్టి ప్రార్థనను మర్చిపోక, ప్రార్థనకు సమయం ఇస్తూ, ప్రార్థనను అలక్ష్యం చేయక, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా దేవునితో గడిపి మన ప్రార్థనలన్నిటికీ దేవుని నుండి సమాధానము పొందుకొని సంఘానికి క్షేమకరంగా, దేవునికి మహిమకరంగా, సమాజం అంతటికి ఆశీర్వాదకరంగా ఈ లోకంలో మనం జీవించదము గాక. గమనిక, ఈ చిన్న నాటిక ద్వారా దేవునికి మహిమ, సంఘానికి క్షేమం మాత్రమే కలగాలని కోరుకుంటూ ఈ నాటికను మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన సంఘ సేవకులకు, సంఘ పెద్దలకు, సంఘం అంతటికి మా యొక్క టీం తరపున ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.